నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం అరబ్ ప్రాంతాలలో అరబ్ దేశాలలో చాలా వరకు యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్ కానీ, జోర్డాన్ కానీ, ఇజ్రాయిల్ కానీ, ఇరాన్ కానీ, అలాగే ఇటువంటి ప్రదేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తాజా నివేదిక సంచలన ప్రకటన చేసింది. కువైట్ మరియు ఖతార్ దేశాలు ముందు స్థానంలో ఉన్నాయని చెప్పి యుద్ధ నౌకల పరంగానే చెప్పేసి తెలిపింది. వివరాలేకి వెళితే కువైట్ మరియు ఖతారు నావిక యుద్ధ నౌకల సంఖ్యను అధిగమించి ఇరాన్ను కూడా అధిగమించాయని చెప్పి, అలాగే వాటి యొక్క వివరాలను కూడా ఈ యొక్క నివేదిక తెలిపింది. అరేబియా గల్ఫ్ లో అత్యధిక నౌకాదళ నౌకలు కలిగి ఉన్న దేశాల జాబితాను ప్రకటించింది. అందులో ఖతారు మొదటి స్థానంలో ఉంది. 123 నౌకాదళ యుద్ధ నౌకలు ఉన్నాయని చెప్పి ఈ యొక్క సర్వే తెలిపింది. రెండవ స్థానంలో కువైట్ 123 నౌకాదళ యుద్ధ నౌకలు కలిగి ఉంది. మూడవ స్థానంలో యుఏఈ 79 యుద్ధ నౌకలు. నాలుగవ స్థానంలో బెహ్రెన్ 58 యుద్ధ నౌకలు. ఐదవ స్థానంలో సౌదీ అరేబియా 57 యుద్ధ నౌకలు. ఆరవ స్థానంలో అమ్మను 22 యుద్ధ నౌకలు. అలాగే దాని తర్వాతి స్థానంలో ఇరాను 101 యుద్ధ నౌకలు కలిగి ఉందని చెప్పి, అలాగే గల్ఫ్ దేశాలు గాని అరబ్ దేశాలలో మనం చూసుకుంటే ఇరాన్ దేశం అత్యంత ఆయుధ సంపత్తి కలిగి ఉందని చెప్పి ఇప్పటి వరకు ప్రకటనలు చేస్తూ వస్తూ, అలాగే గల్ఫ్ దేశాలు కానీ అరబ్ దేశాలలో తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తూ ఉందని చెప్పి, అంతకంటే కూడా ఖతార్ మరియు కువైట్ దగ్గర ఎక్కువ ఆయుధాలు మరియు యుద్ధ నౌకలు ఉన్నాయని చెప్పి ఇరాన్ ను ఎప్పుడో ఈ యొక్క దేశాలు అధిగమించాయి. కాబట్టి ఇరాన్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ప్రస్తుతం గల్ఫ్ దేశాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియాలో కొంతమంది నిపుణులైతే తెలపడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది తగ్గాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కానీ యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన ఎవరైతే రాజకీయ నేతలు కానీ, లేకపోతే దేశ ప్రధానమంత్రులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు కానీ వాళ్ళెవరూ మరణించడం లేదు. కానీ అమాయక ప్రజలు మరణిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క యుద్ధం రాకుండా ఉండాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.